ఒప్పందం మేరకు సౌర విద్యుత్ తీసుకునేందుకు సిద్ధం కావాలని సెకీ ద్వారా అదానీ సంస్థ ఒత్తిడి పెంచుతోంది. ఏప్రిల్ నుంచి అదానీ సంస్థ విద్యుత్ సరఫరా చేస్తోందంటూ సెకీ పదే లేఖలు రాస్తోంది. అటు అదానీ సిబ్బంది సైతం పదే ఇంధన శాఖ ఉన్నతాధికారులను కలిసి విద్యుత్ కొనుగోలుపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విద్యుత్ తీసుకోవాలంటూ అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పదే లేఖలు పంపుతోంది. విద్యుత్ సరఫరా నెట్వర్క్ సిద్ధం కాకముందే విద్యుత్ తీసుకునేందుకు సిద్ధం కావాలని తొందర పెడుతోంది. ఇందుకు సంబంధించి సెకీ నుంచి ప్రతి 2-3 రోజులకు ఓ లేఖ వస్తూనే ఉంది. జనవరిలోనే సుమారు 10 లేఖలు ఇంధన శాఖకు అందాయి. ఏప్రిల్ నుంచి సౌర విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానించేందుకు నెట్వర్క్ ను అభివృద్ధి చేయాల్సి ఉందని, మార్చి నాటికి అది సిద్ధమవుతుందని ఆ లేఖల సారాంశం. ఈ లేఖలకు స్పందించే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సెకీ లేఖలకు జవాబు రాస్తే ఏమవుతుందనే దానిపై న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. అదానీ సంస్థ గుజరాత్, రాజస్థాన్ లో సుమారు 2450 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి మొదటి దశలో 3000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంది. వివిధ కారణాల రీత్యా ఇవ్వలేకపోయామని, ఇప్పుడు అదానీ సంస్థ ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చాయని, ఆ విద్యుత్ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ కరెంటును గ్రిడ్ కు కనెక్ట్ చేసేందుకు వీలుగా PGCIL సంస్థ నెట్వర్క్ సిద్ధంగా లేదని చెబుతోంది. మార్చి నాటికి గ్రిడ్ అనుసంధానం పూర్తవుతుందని, ఏప్రిల్ నుంచి ఒప్పందం ప్రకారం విద్యుత్ ఇస్తామని అదానీ సంస్థ లేఖలు రాస్తోంది. ప్రస్తుతం నెట్వర్క్ అందుబాటులో లేని కారణంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ అదానీ సంస్థ మార్కెట్లో అమ్ముకుంటోందని పలు దఫాలుగా ఇంధన శాఖకు రాసిన లేఖల్లో సెకీ తెలిపింది. అదానీ సంస్థతో 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సెకీ కుదుర్చుకుంది. ఆ మేరకు కరెంటును తీసుకోవాలంటూ సెకీకి అదానీ సంస్థ లేఖలు రాస్తోంది. వాటిని కూడా సెకీ జత చేసినట్లు సమాచారం. అదానీ సంస్థ గుజరాత్, రాజస్థాన్ లో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వాటి నుంచి వచ్చే విద్యుత్తును గ్రిడ్ కు కనెక్ట్ చేసేందుకు 2 రాష్ట్రాల్లోనూ నెట్వర్క్ ను అభివృద్ధి చేయాలి. అక్కడి నుంచి కరెంటును అనంతపురం జిల్లాలో గుత్తి దగ్గర సబ్ స్టేషన్ కు అనుసంధానించాలి. అప్పటి వరకు అదానీ సంస్థదే బాధ్యత. అయితే నెట్వర్క్ సిద్ధం కాకముందే అదానీ సంస్థ ఎందుకు తొందర చేస్తోంది, దీని వెనుక ఆంతర్యం ఏంటి అనేది అధికారులకు అంతుపట్టడం లేదు. అదానీ తరపున సిబ్బంది తరచూ ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులను కలిసి విద్యుత్ తీసుకునే విషయమై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ఆ కరెంటు ఎంత వస్తుందనేది తెలుసుకునేందుకు అవసరమైన పనులను ఇంధన శాఖ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కనీసం 1 రోజుల వ్యవధి పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 3 విడతల్లో 7000 మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకోవాలి. 2024 సెప్టెంబర్లో మొదటి విడత 3000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో రెండో విడత 3000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1000 మెగావాట్లు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సెకీ ట్రేడ్ మార్జిన్ కలిపి యూనిట్ కు ₹2.49 చొప్పున చెల్లించాలి. ఈ ఒప్పందం అమలైతే 25 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సెకీ నుంచి పదే వస్తున్న లేఖలకు ఎలా స్పందించాలనే సందిగ్ధతలో అధికారులున్నారు.